తిరుపతి జిల్లా చంద్రగిరిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నానిపై హత్యాయత్నం కలకలం రేపింది. స్ట్రాంగ్ రూమ్ వద్ద ఈవీఎంలు తారుమారు చేసే యత్నం జరుగుతున్నట్లు సమాచారం రావడంతో వెంటనే పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్దకు వెళ్లిన ఆయనపై రామపురానికి చెందిన వైసీపీ నేత భాను, అతని అనుచరులు సుత్తి రాడ్లతో దాడికి యత్నించారు. పులవర్తి నాని కారును ధ్వంసం చేయడంతో పాటు గన్మెన్ పై ధరణిపై దాడికి పాల్పడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతపై టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళా యూనివర్సిటీ దగ్గర రావాలి, మన కార్లు నాని గారిని మమ్మల్ని అందరిని అటాక్ చేశారు, గొడ్డలు తీసుకుని వచ్చారు, ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు. పోలీసులు కూడా చెప్తాను, మర్యాదగా ఇక్కడికి రండి, అందరూ మీ గన్ మ్యాన్ ని పగలగొట్టారు, తల పగలగొట్టారు. ఇక్కడ రైట్, చంద్రగిరిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నానిపై హత్యాయత్నం కలకలం రేపింది. ఆయన కారుతో పాటు ఆయన గన్మెన్ పై దాడి చేశారైతే స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతపై మాత్రం టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, ఏంటి అప్డేట్స్? మొత్తం మీద చంద్రగిరి నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా ఈ ఎన్నికల వ్యవహారంలో అత్యంత వివాదాస్పదమైనటువంటి అంశాలే జరుగుతోంది. దొంగ ఓటర్ల నమోదు దగ్గర నుంచి కూడా ప్రతి విషయంలో ఇలాంటి పోకడలే ఉంది. నిన్న ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా ఈ దాడులు, అంటే పరస్పరం దాడులు చేసుకోవడం కానీ అవన్నీ కూడా జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి కూడా ఒక గ్రామం దగ్గరికి వెళ్ళినటువంటి నేతలు పరస్పరం కూడా ఈ విధమైనటువంటి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ రోజు యాక్చువల్ గా చెప్పాలంటే చంద్రగిరి నియోజకవర్గం సంబంధించినటువంటి ఎన్నికల అధికారి వ్యవహారిక శైలి పైన కూడా అనేక పుకార్లు వచ్చాయి. ఈవీఎంలు సరిగ్గా సాగును చేరుతోందా లేదా అనేటువంటి పుకార్లు చాలా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా, అంటే ఈవీఎంలు మారుస్తున్నారని ఇంకోటను రకరకాలుగా సమాచారం మీడియా కూడా అందుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ స్ట్రాంగ్ రూమ్ దగ్గర చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి నాని ఆయన సతీమణి కూడా కలిసి వెళ్ళడం జరిగింది. అయితే ప్రీ ప్లాన్డ్ గా వాళ్ళు వస్తే దాడి చేయాలనే దీంతో కొంతమంది అల్లరి ముక్కలు, రౌడీ ముక్కలన్నీ కూడా సిద్ధంగా ఉన్నారు. కేవలం దాడి చేయడానికే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు రావడంతో నేరుగా కొడవలి ఇట్లాంటివన్నీ కూడా తీసుకుని, సుత్తి ఇలాంటివి తీసుకుని డైరెక్ట్ గా కార్ పైకి దాడి చేయడం జరిగింది. దీంతో ఆయన సెక్యూరిటీగా ఉన్నటువంటి వాళ్ళు కాల్పులు కూడా జరపాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ పైన కూడా దాడి చేసి, అతను కూడా ఒక సెక్యూరిటీని, ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీ పైన కూడా దాడి చేసేస్తున్నారు. ఆయన కూడా తలపగల కొట్టేశారు. నానికి చేతుల పైన గాయాలైంది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహిళా యూనివర్సిటీ దగ్గర ఇప్పుడు కూడా ఈ క్షణం కూడా ఒక యుద్ధ వాతావరణం ఉంది. అయితే పోలీసులు పూర్తి స్థాయిలో ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది, లేదంటే మాత్రం మరింత మారణ హోమం జరిగే అవకాశం ఉంది. ఇరు వర్గాలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. టీడీపీకి సంబంధించి కూడా ఇప్పుడే వస్తున్నారు. వైసీపీకి సంబంధించి ఇప్పటికే కొన్ని వందల మంది ఇక్కడ ఉన్నారు సిద్ధంగా. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి ఆందోళన సర్వత్రా ఉంది. గొడవ మరింత పెద్దదయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. పోలీసు ప్రొటెక్షన్ పూర్తి స్థాయిలో వందలాది మంది రాకపోతే మాత్రం తీవ్రంగా మారణ హోమం జరుగుతుందనేటువంటి ఆందోళన కనిపిస్తా ఉంది. మరోవైపు పక్కనే స్ట్రాంగ్ రూమ్, ఇదంతా జరుగుతున్నది స్ట్రాంగ్ రూమ్. తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆ యొక్క ఈవీఎంలు, ఈ వీవీ ప్యాడ్లు ఉండేటువంటి చోట జరుగుతా ఉంది. అక్కడ పూర్తి స్థాయిలో సెక్యూరిటీ లేదు, కొద్దిమంది మాత్రమే సాయుధులైనటువంటి వాళ్ళు ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఈవీఎంల దగ్గర ఇద్దరు మాత్రం ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ దాడి, ఈ మనుషులు లోపలికి వెళ్లి వాటిని ఏమైనా ధ్వంసం చేసినా మొత్తం తిరుపతి నియోజకవర్గంలో ఎక్కడైతే జరుగుతుందో అక్కడంతా కూడా రీపోలింగ్ మంచి జరగాల్సిన అవసరం వస్తుందేమో అనేటువంటి ఆందోళన ఉంది. మొత్తంగా ఒక యుద్ధ వాతావరణం ఎన్నికలకు సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ ఉండేటువంటి మహిళా యూనివర్సిటీ దగ్గర నెలకొనడం, అందుకు వైసీపీ మూకలు కారణం కావడంతో ఇంకా ఏం జరగబోతోంది అనేటువంటి ఆందోళన ఉంది. మొత్తంగా తీవ్రమైనటువంటి యుద్ధ వాతావరణం ఉంది. ఇమీడియట్ గా పోలీసులు అయితే మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఉన్నతాధికారులు కూడా కల్పించుకోవాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ దినేష్.